హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మునగాకు పప్పు సాంబార్ చేసుకోవడానికైతే మునగాకు కోసుకుందామని మిద్ది పైకైతే వచ్చేసాను. మిద్ది పైకొచ్చి మునగాకైతే కోసుకొని వలుచుకోవడానికి ఈజీగా ఉంటుందని చిన్న చిన్న రెమ్మలుగా అయితే కోసుకొని కూర్చున్నాను. ఒక పక్క అయితే మా చిన్నోడిని చూసుకుంటేనే ఇంకొక పక్క అయితే మునగాకునంతా వలిచి పెట్టుకున్నాను. మునగాకు అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. వారానికి 2 సార్లు, 3 సార్లు తింటే ఎంతో మంచిది. విలేజ్‌లో అయితే మునగాకైతే కొనుక్కోవాల్సిన పని లేదు. పొలాల గట్ల మీ చెట్లు ఉంటాయి, వాటిలో కోసుకోవచ్చు. టౌన్‌లో అయితే ప్రతి ఒక్కటి డబ్బిచ్చి కొనుక్కోవాలి. మునగాకు వలుచుకున్న తర్వాత కిందకొచ్చి కుక్కర్‌లోకి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసి పచ్చిమిర్చి, టమాటాలు వేసి కుక్కర్ మూత పెట్టేసాను. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసి చూసేసరికి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. అందులోకి కొద్దిగా చింతపండు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఎనుపుకున్నాను. ఎనుపుకొని ఇంకొక పక్క పోపుకైతే ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని కొద్దిగా పసుపు పొడి వేసుకొని కలుపుకున్నాను. ఈ పోపునంతా మనం ఎనుపుకున్న పప్పులోకైతే పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ పప్పుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని ఆ పొంగు వచ్చిన తర్వాత అందులోకి మునగాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ ఉడికిందంటే మునగాకు అయితే ఉడికిపోతుంది. కలర్ అయితే కొద్దిగా నల్లగా ఉండడం వల్ల మీకు బాగుండదేమో అనిపించవచ్చు. లేదండి, అది నల్ల చింతపండు వల్ల వేసుకొని ఎనుపుకునే కొద్దికి కూర అయితే నల్లగా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్